బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఒక సంచలనానికి దారి తీసిందనే చెప్పాలి. అయితే మీకు ఇక్కడ వీడియో నేను ప్లే చేసే ముందు కొన్ని అంశాలు గుర్తు చేయబోతున్నాను. ఓట్ల కోసం ఏం మాట్లాడారు? ఏమైనా చేసేస్తాము, గత ప్రభుత్వంలో అసలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదని మాట్లాడిండ్రు. బట్ ఇవాళ ఈయన నోట్లకి వెళ్ళొస్తున్న మాటలేంది? మన తెలంగాణలో 1,25,00,000 కుటుంబాలుంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పిండు. ఓకే, ఫైన్. రెండో మాట ఏం చెప్తున్నారు? ఇంకొక మాట వచ్చేసి ఈ కౌలు రైతుల గురించి కానీ దాని గురించి కానీ ఒకటి, అసలు ముందేమో మేము అన్ని చేస్తామంటే మీకు తెలియదేం ముచ్చట కాదు ఇది, కానీ ముందు మాత్రం మేము అన్ని చేస్తాము, మీకు అన్ని ఇస్తాము, మేము అట్లా చేస్తాము ఇట్లా చేస్తాము అని చెప్పి ఆఖరికి ఏం చేసిరయ్యా అంటే ఇప్పుడు అసలు ఉచితాలు అవసరమా అనే పరిస్థితికి వచ్చింది. మరి ఈ ఉచితాలు అవసరమా అనేది ఆ రోజు ఆ మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు కానీ ప్రజలకు మాట ఇచ్చేటప్పుడు కానీ తెలియకుండానా? అంటే ఇవాళ నిజంగానే అంటే నేను ఈ మాటని నేను తుమ్మల గారిని అంటలేను, కానీ జోరుగా మేనిఫెస్టో తయారు చేసేసి మేము ఇస్తామని చెప్పారు. బట్ ఇవాళ మాత్రం ఈయన మరి రియాలిటీ మాట్లాడుతున్నాను అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వానికి షాక్ ఇస్తుందని చెప్పొచ్చా? అంటే ఇక్కడ మొత్తం కూడా దివాలా తీసిన, అంటే ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది అనేసి బడ్జెట్ పద్మనాభం టైపులో ఈరోజు మేము వ్యవస్థ నడుపుతున్నామని ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏంది? అంటే మెల్లగా తింతో చెప్పిస్తున్నారా? ఎందుకు వచ్చిన లొల్లిరానైనా ప్రభుత్వం పరిస్థితి లేదు, అసలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి అనేసి ఇక మీరు ఏ శాఖల వాళ్ళు ఆ శాఖల వాళ్ళు చూసుకోవడానికి చల్లగా చావు కబురు అనేది ప్రజలకు చెప్పిస్తారో ఒక్కసారి ఈ మాటలు మనం జర్రిందాం. అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి, తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇయ్యాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ ఇక్కడ ఏంటి చెప్తుంది అనంటే దేనికి ఉచితాలు అనేసి ఇప్పుడున్న ప్రభుత్వంని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. దేనికి అంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నామని ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్న వైనం చూస్తుంటే ఒక విధంగా తను మాట్లాడిన మాటల్లో అర్థం ఉంది. ఎవరికి ఇవ్వాలి నిజంగా ఉచితాలు అనేది? ఎవరికి అవసరమో నీడీ పీపుల్ ఉంటారు, అది వాళ్ళకి. కానీ ఈరోజు చెప్తున్న మాట సాక్షాత్తు చెప్పింది కదా వ్యవసాయ శాఖ మంత్రి, 1 కోటి పైగా కుటుంబాలు ఉంటే, 1,10,00,000 కుటుంబాలుంటే ఇవాళ రేషన్ కార్డులు అనేవి 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయంటారు. మరి ఇక గతంలో ఏం చెప్పారు? గత ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ 16 లక్షలకు పైచీలకు రేషన్ కార్డులు ఇచ్చారు. కానీ రేషన్ కార్డులు అప్పుడు ఏం చెప్పారు? మేము రాగానే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తులు స్వీకరించి, అంటే నిజంగా ఎన్ని రేషన్ కార్డులు తీసేయాలి? ఒకవేళ అనర్హుల కార్డులు తీసేయాలన్నారు. ఇంచుమించు 30-40 లక్షల కార్డులు తీసేసి ఈ 30-40 లక్షల కార్డుల ప్లేస్లో నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళవి మళ్ళీ దాంట్లో యాడ్ చేయాలి. అది జరిగిందా? చెయ్యరు. ఎందుకో తెలుసా? రాజకీయం కోసం. రేషన్ కార్డులు తీయాలి అని అంటే మనసు ఒప్పదు, కానీ ఎవరికి అవసరం అది? నిజంగా ఎంతమంది దాన్ని యూజ్ చేస్తున్నారు? బియ్యం తెచ్చి అమ్ముకుంటారు. అది గతంలో కూడా చూసినాం. దొడ్డు బియ్యమా సన్న బియ్యమా అనే విషయాన్ని చూస్తుంటే ఎవరు తింటున్నారు? అమ్ముకుంటున్న పరిస్థితి. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా చిత్తశుద్ధితో గనక ఆలోచించి ఎవరికి అవసరమో వారికి మాత్రమే సంక్షేమాన్ని అందిస్తే నిజంగా ఈరోజు రాష్ట్రాలు దివాలా తీయవు, ఇవాళ ఈ పరిస్థితి ఉండదు. అంటే వీళ్ళకి ఏమైంది చెప్పినా, మనం అధికారంలో ఉన్నప్పుడు ముబ్బడిగా ఇచ్చేద్దాం, అవసరమైతే ఇంటికి పోయి గిన్నెలు బోకులు తొమ్మేసి వద్దాం, బట్టలు ఉతుకుతాము, మీకు అంతా నెలవారికి మొత్తము మేమే అందిస్తాం, ఇంకా రేపు మేనిఫెస్టోలో ఇంటింటికి మందు కూడా అందజేస్తామని చెప్తారేమో కూడా తెలియదు.
బట్ మరి ఇవాళకైనా వీళ్ళ కళ్ళు తెరుచుకున్నాయా అంటే ఈరోజు ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రి మాట్లాడుతున్న మాటలు చూస్తే వీళ్ళకి ఇప్పటికైనా కొంచెం ఏమైనా మరి సోయి వచ్చిందా అనేది. ఇంకోటి కూడా ఏది ఇది రేషన్ కార్డుల గురించి. ఓకే, ఈ రేషన్ కార్డులకు సంబంధించి అంటే కావాలన్నా ఇప్పుడు మీకు అనే ఇది నిజంగా చెప్పాలంటే ఎవరెవరికైతే ఇప్పుడు యూజ్ చేస్తలేరో అవన్నీ కూడా తీసేసి వాటి ప్లేస్లో నిజంగానే మీరు దాంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ తర్వాత వీడియో చూస్తున్న వాళ్ళు కానీ కామెంట్ మీరు చేయండి. నిజంగా నేను చెప్తున్న అంశం కరెక్టా కాదా, ఎవరికి కావాలి రేషన్ కార్డులు అనేది. ఇవాళ చూడండి, తెలంగాణలో 1,10,00,000 మంది జనాభా ఉంటే 1,25,00,000 మంది రేషన్ కార్డులు కుటుంబాలకు. అంటే ఏంది మరి ఇప్పుడుగా మళ్ళీ మేము రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి పెద్ద ఓ డ్రామాటికల్ డ్రామా నడిపేసి వాళ్ళు పాపం వాళ్ళ ఆశతో ఉంటుంటారు. ఈ ఎలక్షన్ల కోసం ప్రజలకు ఎరవా వేస్తుంటారు. వాళ్ళు నిజమేననుకొని నమ్ముతారు. మనం రెండోది ఇంకోటి మాట్లాడుకుంటున్నాం ఏంటి, ఈ రైతు భరోసా కావచ్చు, కౌలు రైతులకు కావచ్చు, రైతు కూలీల విషయంలో మొదటి నుంచి చెప్తున్నాం. ఇంకా ఆల్రెడీ సంవత్సరంన్నర పొద్దు గడిచింది ప్రభుత్వం వచ్చేసి అనేసి. ఇప్పుడు ఏం చెప్తున్నారు మళ్ళీ చల్లగా చావు కబురు. మొదటి నుంచి గత ప్రభుత్వం చెప్పిన మాట, దాని తర్వాత వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చని చెప్పిన మాట, మేము కూడా చెప్పినాం. అసలు ఎట్లా సాధ్యమవుతుంది అనే విషయాన్ని, అరే కౌలు రైతులకి ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకి మధ్య లొల్లి నడుస్తుంది, ఇది సాధ్యం కాదు అని చెప్తే యాక్చువల్ మేము కౌలు రైతులకు ఇస్తాము అని చెప్పారు. ఈ కౌలు రైతుల ముచ్చట, ఈ రైతు భరోసా ముచ్చట కూడా ఒకసారి ఇందాం. ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇయ్యాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ ప్రదర్శన చేస్తాం. మీ సలహాలు కూడా ఇవ్వాలి. రైతు భరోసా ఎట్టు ఇవ్వాలి? రైతు భరోసా భూ ఆసాంకి వెళ్తుంది, పంట పండించినోడికి రావట్లేదు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు. వీడికి గడవక పొలం చేయాల్సి వస్తుంది కౌలుదారు వెళ్ళి. దాన్ని ఏం చేద్దాం? చేస్తాం. మీ సలహాలు కూడా ఇవ్వాలి. ఈ ముచ్చట మీ ముందు నుంచి చెప్పినాం. ఇదే పరిస్థితి వస్తుందని గత ప్రభుత్వంలో కూడా గిదే ముచ్చట చెప్పిండ్రు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గిదే మాట చెప్పిండు. ఇది ఎక్కడ కూడా ఇది నాన్ సింక్లో ఉన్న ఐటము సింక్ అవ్వదు అని చెప్పిండ్రు. ఇప్పుడు రైతు భరోసా అనేది సరే, అప్పుడు రైతు బంద్ అయినా ఈరోజు రైతు భరోసా పోనీ అదేమన్నా సక్కంగా ఇచ్చారా అంటే ఇయ్యలేం రాబాయి అని చేతులు ఎత్తేసి ఇది వాస్తవం అని చెప్పేసి ఆయన ప్రభుత్వం మీద దోషేసి ఆయన ఉన్న వాస్తవం అన్న కనీసం ఇవాళ బయటకు వచ్చి చెప్పిండు. బెటర్ దెన్ ఇంకా మభ్యపెట్టక, రైతులని ఇంకా మభ్యపెట్టకుండా ఇది వాస్తవం అని చెప్పిండు. నిజంగా చెప్పాలంటే ఆ నిజాన్ని ఒప్పుకున్నందుకు ఆయనకు అభినందనలు తెలపాలి. కానీ మరి ఈ సోయి లేకుండా ముందు హామీ ఇచ్చినప్పుడు ఎట్లుండాలి అంటే ప్రజలకు ఇబ్బడి ముబ్బడిగా ఏం చెప్పినా ఓటేస్తారని గుడ్డిగా నమ్మించి మేము కౌలు రైతులకు ఇస్తాము, రైతు కూలీలకు ఇస్తాము, ఎక్కడిదక్కడ ఓవర్లాప్ కాకుండా చేస్తామన్నారు. ఎక్కడ చేసిండ్రు? ఎక్కడన్నా ఇంతవరకు తెలంగాణలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు అనేసి ఒక్కసారన్నా ఎవరన్నా పోయి ఒక సమీక్ష కానీ ఏ ఒక వ్యవసాయ శాఖ అధికారి వెళ్ళి రిపోర్ట్ తీసుకొచ్చిరా ఎంతమంది ఉన్నారు ఊర్లలో? రైతు భరోసా కోసం ఆగి మొన్న ఏమన్నారు, మార్చి 31వ తారీఖు వేస్తామన్నది వేయలేకపోయినామని మళ్ళీ ఈ మంత్రి గారే చెప్పిండ్రు. అంటే ఎవరిని పిచ్చోళం చేస్తున్నారు ఇక్కడ? మళ్ళీ మీదికెళ్ళేమో నా పాలన ఎట్లుంటుందో మీరు ఎలక్షన్స్కి 6 నెలల ముందు చూస్తారు అని మాట్లాడు. కరెక్టే, 6 నెలల ముందర మళ్ళీ ఏదో ఇంత తాయిలాలు పడేస్తే మళ్ళీ మనకు వచ్చి ఓట్లు వేస్తారన్నా? అరే ఎంతసేపు పదవుల కోసము ఓట్ల కోసము తప్ప
రే మనం ఒక హామీ ఇచ్చినాము, దాన్ని ఓవర్లాప్ కాకుండా కనీసము మనం ఇచ్చిన వాటిని ఎట్లా ఇద్దాం అనేది అయితే లేదు. ఈరోజు ఆయన చెప్పిండు కదా, ఏం చెప్తున్నాడు, నిజంగా ఉచితము ఎవరికి అవసరము, ఈ ఉచితం వల్ల ఇబ్బందులు పడుతున్నారు కదా, అధికారంలోకి రావడానికి అదే చెప్తున్నా కదా, అవసరమైతే ఏమైనా చేస్తాం, ఇంటికి వచ్చి ఆఖరికి రోజు మందు కూడా మేమే ఫ్రీగా ఇస్తామనే పరిస్థితికి వచ్చారు ఈ రోజు. ఇంకా అది వస్తుంది, అది కూడా ఇక మహిళలకు 2500 అంటారా, దాని ముచ్చట ఉందా అసలు? చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు అంటారా, అది ఎక్కడనో పాయన, నిరుద్యోగ వృత్తి ఎక్కడో పాయన. ఈ రైతులకే దిక్కులేని పరిస్థితి వచ్చింది. రైతులకి కనీసము రైతు బంధు అప్పుడు ఏమి ఇచ్చారు, పెట్టుబడి సాయం కింద. నిజంగా పెట్టుబడి సాయం ఏంది, అవసరం ఉన్న ప్రతి రైతుకు కావాలి. దాన్ని ఏం చెప్పారు, మేము అట్ట కాదు ఇట్ట కాదు, మేము మొగోళ్ళం, మేము ఇంత ఇస్తామని చెప్పి 15,000 ఇచ్చారు. మళ్ళీ అది కాకుండా మేము కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి. ఎట్లు ఇస్తారు కౌలు రైతులకు? ఇప్పుడు చాలామంది కౌలు రైతులు భూమి తీసుకొని చేస్తున్నాడు. ఇప్పుడు రైతు భరోసా రాదని తెలిసిన తర్వాత రైతు ఎందుకు కౌలుకి ఇస్తాడు? డెఫినెట్ కదా. ఎట్లా గుర్తించాలి? ఇప్పుడు సపోజ్ నాకు 4-5 ఎకరాల భూమి ఉంది, నా దగ్గరకు వచ్చి ఎవరో కౌలుకు చేస్తానంటారు. నేను కౌలు పత్రాలు ఎందుకు ఇస్తారు చెప్పు? భూముల విలువలు పెరిగిన నేపథ్యంలో ఎవరికి ఏ హక్కులు వస్తాయో అన్న భయంతో ఎవరన్నా ఆ పని చేస్తురా? ఏ ఊర్లైనా, మన తెలంగాణలో ఏ ఊర్లలో చూసుకున్నా కూడా ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అమికబుల్గా ఏదో ఒక చిన్న కాగితం రాసుకుంటారు, లేదంటే మాట మీదనే చేసుకుంటారు. ఇగో ఈ ఉగాదికి తీసుకుంటున్నాము, ఈ ఎకరానికి 5,000, 10,000, 15,000. సో ఒకవేళ పంట బాగెళ్ళకపోతే వాళ్ళ మధ్యలో ఉన్న అడ్జస్ట్మెంట్ తోటి ₹1,00,000 అన్న కాడ 70,000 ఇవ్వచ్చు, 80,000 ఇవ్వచ్చు. పంట బాగొస్తే అనుకున్నంత ఇవ్వచ్చు. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఏమైంది, అలా కౌలు రైతులకు కూడా పైసలు అని చెప్పిన నేపథ్యంలో వీళ్ళు ఇద్దరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఏమంటారు వీళ్ళు, అవసరమైతే మేము పడావన్న పెట్టుకుంటాం కానీ మేము భూమి ఇచ్చే పరిస్థితిలో లేము అనేసి రైతులు అనే పరిస్థితికి వచ్చింది. ఇవాళ జనరల్గా ఎవరికి ఇచ్చుకుంటారు అసలు? కౌలు ఎందుకు చేస్తారు? కౌలు ఇచ్చుకునే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవాళ తనకి భూమి ఉండదు, కొంతమందికి అసలు భూమి లేకుండా కౌలు తీసుకొని చేస్తుంటారు. ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు చేయగలిగిన వాళ్ళు, పెట్టుబడి సాయం పెట్టుకునే వాళ్ళు ఓ 10 ఎకరాలనే చేస్తుంటారు. అసలు కౌలుకి ఎవరు ఇచ్చుకుంటున్నారు? సరే భూములు ఉన్నాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కొడుకులు ఉద్యోగాలకు పోతే సరే ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ జీవన భృతి గడవడానికి పొలం ఎందుకు, భూమి అంతా కూడా ఎందుకు పడవ పెట్టుకోవాలనేసి వాళ్ళు కౌలుకి ఇచ్చుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో కౌలు తీసుకునే అతని మధ్యలో ఈ భూ యజమాని మధ్యలో తిని కూడా అదే చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాదని కౌలు రైతులకు ఇస్తే భూ యజమాని ఒప్పుకోడు. ఇప్పుడు ఈ భూమి చేస్తున్నాం కదా, మీరు కౌలు రైతులకు పైసలు ఇస్తామన్నారు కదా, మరి మీరు ఎందుకు పైసలు ఇస్తలేరు అంటున్నారు. మరి ఎవరికి ఇవ్వాలి? అప్పుడు భూ యజమానికి ఇవ్వాలి, మరి కౌలు రైతుకి ఇవ్వాలి. అట్ట కాదు, అప్పుడు ఓవర్లాప్ కాదని ఆ పెద్ద మనిషి పోయి ఒక మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పిండు కదా, దానికి ఓవర్లాప్ కాకుండా చూస్తాం. ఓవర్లాప్ కాకుండా ఎట్లుంటుంది? ఇస్తే 2 మీరు రైతు భరోసా ఇవ్వాలి అండ్ కౌలు రైతులకు పైసలు ఇవ్వాలి. అసలు ఇంతవరకు ఆ కౌలు రైతులకు గుర్తించకపోయి ఇప్పుడు అదే చెప్తున్నాడు కదా, మీకు మళ్ళీ కూడా వినిపిస్తా చూడండి. రైతు భరోసా ఎట్లా ఇవ్వాలి? రైతు భరోసా భూమి ఆసాంకి వెళ్తుంది, పంట పండించినోడికి రావట్లేదు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు, వీడికి గడవక పొలం చేయాల్సి వస్తుంది కౌలుదారింది. దాన్ని ఏం చేస్తాం? ఇప్పుడు అదే అంటుండే, మీరే సలహాలు సూచనలు ఇవ్వండి. ఇది ఎప్పుడు ఈ సంక్షేమ మేనిఫెస్టోలో దీన్ని యాడ్ చేసినప్పుడే కూర్చొని ఒక డిస్కషన్ జరగాలి. అసలు మనం ఎట్లా ఇస్తాము? ఇద్దరికి మధ్యలో సఖ్యత కుదరడం కష్టం అనేదే అప్పుడు కేసీఆర్ చెప్పిన విషయం. లేదు మేమంతా తురుంకాన్లము, మేమేదో అనేసి అడ్డం పొడుగులో మాట్లాడుతున్నాం, మాటల వరకే కదా ఇప్పుడు మీకు చేతనైంది. ఎక్కడికి మీరు ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఎక్కడ మీకు సాధ్యమైంది? కనీసం ఇప్పటికన్నా నోరు తెరిచేసి కొంచెం ఆ రియాలిటీని చెప్పండి. ఇది వాస్తవం అని మీకు ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఇంకా రైతు కూలీలకు పైసలు ఇస్తామన్నారు, ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు. దానికైతే మళ్ళీ ఇంకా వేరే, ఇంకా బోనస్ కథ లెక్క వేరే. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి ఇట్లా ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు ఏం చేయండి అంటే, మీ చేతిలో సరే వీళ్ళు గెలిచిన తర్వాత ఎట్టాగో ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా మన ఓటేసిన వాడి దిక్కు కూడా చూడడు. కానీ మీ దగ్గరికే ఎప్పుడైనా బై ఎలక్షన్స్ వచ్చినా మీ దగ్గరికే రావాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా మీ దగ్గరికే రావాలి, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా మీ దగ్గరికే రావాలి. మీతో ఇన్ని అవకాశాలు ఉన్నాయి. జుట్టు పట్టుకోవాలి, రాజకీయ నాయకులు జుట్టు పట్టుకొని ఆడించాలి జనరల్గా అయితే. కానీ వీళ్ళేం తెలివి తీరిండ్రంటే
కదా హామీలు ఇచ్చి బయటపడ్డ తర్వాత మందేమిలే వాళ్ళు కాలు పట్టుకుంటారనే పరిస్థితికి వచ్చింది. కాలు పట్టుకునే పరిస్థితి రావద్దు, ప్రజలకి జుట్టు పట్టుకునే పరిస్థితి రావాలి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నామంటే ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న చిలక పలుకుల గురించి చెప్తున్నా. ఒక విధంగా నిజం చెప్పారని మనం అప్రిషియేట్ చేద్దాం, కానీ ఇది ముందు తెలియదా? అంతా మేధావులే అని చెప్పారు కదా, కూర్చొని ఇది సాధ్యమవుతుందా కాదా, అసలు నిజంగా చెప్పాలనంటే రాజీనామాలు చేసి పడదొబ్బాల. ప్రజలకు హామీ ఇచ్చి ఆ మేనిఫెస్టోకి ఒక చట్టబద్ధత కనుక ఉండుంటే ప్రభుత్వాలే కూలిపోవాలి, అసలు తీసేయాల. మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకపోవడం వల్ల ఇవాళ ఇష్టం వచ్చినాయని దాంట్లో పెట్టి ఇవాళ అనవసరంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజలేంది, అరే మాకేదో 4 రూపాయలు వస్తాయన్న ఆశ, ఈ ఆశని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారు. వాళ్ళ తరాలు మనమలు మునిమనుమలు వాళ్ళకు సరిపోయేంత సంపాదించుకునే పరిస్థితిలోకి ఈరోజు దరిద్రంగా నెట్టబడింది. ఎప్పుడు మారదా, ఇంకా వ్యవస్థ మారదా అనంటే ఇవాళ వీళ్ళు మాట తప్పుతున్న విధానమే ఇచ్చిర్రు. మేనిఫెస్టో అంటే ఇంకొకసారి నిజంగా ఊర్లలోకి వస్తే చీపుర్లు చెప్పులతో కొట్టాలి వీళ్ళ. నిజంగా ఒక చట్టబద్ధత లేని మేనిఫెస్టోని తీసుకొచ్చి ప్రజల ముందుకు పెట్టి ప్రజలకు ఆశ చూపి ప్రజల్ని ఎరగా వేసి, అదే చేపలు పడుతుంటే ఎరేస్తారు కదా ఆ టైపులో ఎరవేసి కథం చేప పడ్డ తర్వాత దాన్ని వండుకొని పులుసు వేసుకొని తిన్నట్టుగా ఇవాళ ఇట్లనే ఉంది ప్రజల పరిస్థితి. ఇలా తెలియదా? ముందు నుంచి చెప్తానే ఉన్నాం, కౌలు రైతులకు పైసలు అన్నప్పుడు కుదరదు, ఎవరికో ఒకరికి అనేది సాధ్యం కాదు. ఇద్దరి మధ్యలో సవ్యంగా సాగుతున్న సంసారం లాంటిది ఒక కౌలు రైతు ఒక భూ యజమానికి మధ్యలో ఇది ఒక అండర్స్టాండింగ్లో చేసుకునే వ్యవహారం ఇది. ఇప్పుడు ఏమైంది, కౌలు రైతు కూడా ఆబ్వియస్లీగా ఆశ ఉంటుంది కదా, ఆయనకేమో రైతు భరోసా వస్తుంది, మాకు కౌలు రైతు అన్నప్పుడు ఎవరిని చెప్తే కదా ఈ పలానా ఎల్లయ్య ఈ పలానా మల్లయ్య ఈయన కౌలు చేస్తుండు అనేసి ఎవ్వరు ఒక కాగితం రాసిస్తలేరు. దట్ ఎందుకు రాసిస్తలేరు? వీళ్ళు కొత్తగా మళ్ళీ ఈ భూమాతనో భూభారతో ఏదో తీసుకొచ్చేసి ఈ హక్కుదారు చట్టం తీసుకొచ్చి దాంట్లో కాలంలో ఆ హక్కుదారు చట్టంలో కాలం మారిపోతుంది. అప్పుడు ఈ కౌలు రైతు అందులో ఎక్కుతాడు. మళ్ళీ వీళ్ళు మర్చిపోయినారు అనుకో, కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, కౌలు రైతు హక్కుదారు అయిన అనుకో వీళ్ళు కొట్టుకుంటారు. అందుకే చెప్తున్నాడు ఈడ మంత్రి, ఇద్దరి మధ్యలో సఖ్యత కోల్పోతుంది. ఏం చేయాలో మీరే చెప్పండి, మీరు సలహాలు ఇవ్వండి అనే పరిస్థితికి వచ్చింది. ఎవరికి చెప్తుంటే ప్రభుత్వానికి కూడా, నాయన ఈ పరిస్థితి ఉంది, కొంచెం బుద్ధి తెచ్చుకోండి, గడ్డి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు గడ్డి తింటున్నారా, బుద్ధి తెచ్చుకోండి, ఇది పరిస్థితి ఉందని ఒక యాంగిల్లో చూడొచ్చు. ఇంకా చేతులు ఎత్తేసిన తర్వాత ఇంక ఇయ్యలేని పరిస్థితులు ఏం చేస్తారు, సవ్యంగా ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పుకున్నారు. రేషన్ కార్డ్స్ విషయంలో కావచ్చు, ఈరోజు రైతు భరోసా విషయంలో ఇప్పుడు ఏమన్నారు, 4 ఎకరాల వరకు వేసినాము, దాని తర్వాత 31వ తారీఖు వేస్తాము అన్నారు. ఆ వచ్చిన 4 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. వీళ్ళు ఎట్లుంటుందనంటే, అదే నేను చాలాసార్లు చెప్పిన వీడియోలో, బంతి భోజనంలో అందరినీ కూర్చోబెడతారు, పాప చివరి దాకా వస్తుందేమో అనుకున్నారు, ఆడొకడికి ఇట్లా పెట్టుకుంటూ పోతుంటారు. సేమ్ ఇదే పరిస్థితి ఉంది. రైతు భరోసా అయినా, తర్వాత 200 యూనిట్ల కరెంట్ అయినా, లేదంటే గ్యాస్ సిలిండర్కి 500 గ్యాస్ సిలిండర్ అయినా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. వీళ్ళు చెప్పుకునే గొప్పగా ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు చెప్పుకునేది ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ విషయంలో మహిళలే తిడుతున్నారు. వద్దురా నాయన మాకు ఈ ఫ్రీ బస్ అనే పరిస్థితి మహిళలే చెప్తున్నారు, ఇంకెవరో చెప్పడం కాదు. దీనివల్ల ఎవరికి ఒరిగేది ఏం లేదు అనేసి నిజంగా చెప్పాలంటే అవసరం ఉన్న వాళ్ళకి మీరు అవి ఇవ్వచ్చు, వాళ్ళకి 30 రోజులకు 30 స్లిప్స్ అన్ని ఇవ్వచ్చు, లేదంటే పాస్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఎక్కడి నుంచి ఏడుకోరా 1500 2000 పాస్ తీసుకుంటారు కదా రెగ్యులర్ పోయేటోళ్ళు. కొన్ని చిన్న ఎంప్లాయీస్ 10,000 ఉద్యోగాలు చేసుకునే హౌస్ కీపింగ్లో చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఊర్లలో ఆ ఊరికి ఊరు తిరిగి ఆశా వర్కర్స్ కావచ్చు, లేదంటే అంగన్వాడీ టీచర్లు కావచ్చు. ఇట్లా ఏవైతే చిన్న జీతాలు ఉన్నాయో వాళ్ళకి మీరు ఇవ్వదలుచుకుంటే నిజంగా డైలీ వెండర్స్ ఉంటారు కదా, ఈ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, రోజు పల్లెల నుంచి ఇంకొక చిన్న సిటీకి వాళ్ళు కూరగాయలు తీసుకొస్తుంటారు, రోజు వెళ్తారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి పాస్లు ఇష్యూ చేయొచ్చు కదా. ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందులోనే పోయారు. ఆఖరికి పాపం ఈ ఫ్రీ బస్ వల్ల ఏమైంది, ఆఖరికి ఆ కార్లు ఉన్న వాళ్ళు కూడా ఏమైంది తెలుసా, డ్రైవర్లను తీసి పడేసి కార్కి కవర్ కప్పి ఇంట్లో పెట్టుకున్నారు. ఎందుకయ్యా అంటే ఫ్రీ బస్సు కదా, అనవసరంగా ఎందుకు బొక్క ఆడ, అనవసరంగా దీనివల్ల ఏమైంది, ఆ డ్రైవర్కి ఉద్యోగం పోయింది కదా, ఉపాధి కోల్పోయారు. ఇట్లా ఎంతమంది తెలుసా ఉపాధి కోల్పోయిన వాళ్ళు. గవర్నమెంట్లో లక్షల జీతాలు తీసుకుని ఇలా టీచర్లు అందరూ కూడా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. హైదరాబాద్ నుంచి ఈ జిల్లాల దగ్గరలో ఉన్న అన్నిటికీ, ఇటు చూసుకుంటే మహబూబ్ నగర్ కావచ్చు, ఇటు చూసుకుంటే నల్గొండ సైడ్ కావచ్చు,
అటు చూసుకుంటే దేవరకొండ సైడ్ కావచ్చు, ఇటు చూసుకుంటే చేవేళ్ళ సైడ్ కావచ్చు, వీళ్ళందరూ డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు. ఎవరికి బాగుపడ్డదయ్యా అంటే ఇది ప్రభుత్వం ఉద్యోగులకి బాగుపడ్డది. నిజంగా వాళ్ళు పెట్టుకోగలుగుతారు. ఆ టికెట్ నెలకు కొనుక్కునే కెపాసిటీ లేదా ఎంత అవుతుంది? 2-3 వేలు పెట్టుకునే 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, 50,000 జీతం వస్తుంది, 60,000 జీతం వస్తుంది. సరే ఓ 10-15 వేల జీతం వచ్చిన వాళ్ళకి ఓ 2,000 మిగిలితే వాళ్ళకి దేనికో ఖర్చుకుంటుంది అనుకోవచ్చు. కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి పాసులు జారీ చేయొచ్చు కదా, నిజంగా చిత్తశుద్ధి ఉంది అనుకుంటే. ఇక పరిపాలన గాడి తప్పినకపోతే ఇంకేమంటారు చెప్పండి? ఇదంతా మళ్ళీ మీదకెళ్ళి ఇగో ఈ పైసలు లేవు, గిట్లా నడుపుతున్నాం, గివి ఉన్నాయి గందుకే ఇవ్వలేకపోతున్నాం అనేసి ఆర్టిస్టులు కూడా గదే ముచ్చట చెప్తారు కదా, మేము చర్చలకు సిద్ధం, వాళ్ళు సమ్మెకి పిలిపిస్తామంటే వీళ్ళు చర్చలకు సిద్ధం అంటారు. ఎప్పుడు ఆ ఫ్రీ బస్ కాస్త కూడా బంద్ అయిపోతుంది. ఖచ్చితంగా ఫ్రీ బస్ బంద్ అవుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. మహిళలకి ఇది ఒక షాక్. ఏమవుతుంది తెలుసా, మేము చెప్పినాము, చర్చలకు పిలుస్తున్నాము, కానీ వాళ్ళు వస్తలేరు, కావాల్సుకొని వీళ్ళు ఇది చేస్తారు, అందువల్ల వాళ్ళు సమ్మెకు పిలిపివ్వడం వల్ల సమ్మె చేస్తారు కాబట్టి మేము ఏం చేయలేమంటారు. గిట్ల ఉంటుంది ఆఖరికి ముచ్చట. ఎటు పోయి నష్టం ఎవరికయ్యా అంటే వాళ్ళకు వచ్చే జీతాలు మంత్రులకు వాళ్ళకు వస్తాయి, వాళ్ళకు వచ్చే కమిషన్లు వాళ్ళకు వస్తాయి, వాళ్ళు చేసేవన్నీ చేస్తూనే ఉంటారు. కానీ ఇలా నష్టపోయేది ఎవరంటే ప్రజలు నష్టపోతున్నారు. అందుకే చెప్తున్నా, కళ్ళు ఇకనైనా ఆలోచించండి, కళ్ళు తెరవండి అని నేను పదే తెలంగాణ ప్రజలకే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కొక్క మాట చల్లగా చావు కబుర్లాగా నిజంగా ఇయ్యలేకపోతే రాజీనామా చేయాలి. నిజంగా చెప్పాలంటే ఎందుకు? వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చినప్పుడు ఆలోచించుకోవాలి, ఇవన్నీ చేయగలుగుతామా? నిజంగానే రైతు భరోసా గత ప్రభుత్వం కంటే మనం ఎక్కువ ఇస్తా అని చెప్పిన నిజంగా ఇంతమందికి ఇవ్వగలుగుతాం. కనీసం మేము ఇన్ని ఎకరాలకు ఇస్తామన్న విషయాన్ని కూడా చెప్పే వీళ్ళకు ధైర్యం లేదు తెలుసా. లేదు మేము ఈ 5 ఎకరాలకే ఇస్తాం పోనీ రైతు భరోసా, లేదు మేము పాపం రైతులు ఎంత గొప్పోళ్ళంటే 15,000 అంటే ఓటేసిరు. అరే గత ప్రభుత్వంలో 2 పంటలు కలిపి 10,000 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తామంటే ఓటేసిరు. కౌలు రైతులు కూడా ఎందుకు వేసిరు? అరే మాకు కూడా 15,000 ఇస్తామన్నారు కాబట్టి వాళ్ళు వేసిరు. రైతు కూలీలు కూడా ఎందుకు ఓటేసిరు అని అంటే అరే మాకు 12,000 ఇస్తామన్నారు కదా అనేసి. కానీ ఇక్కడ ఏమైంది? ఏది లేకుండా ఇవాళ మళ్ళీ ఆయనకిస్తే ఈయన కష్టం అవుతుంది, ఈయనకిస్తే ఆయన కష్టం అవుతుంది అనే ముచ్చటని చల్లగా అప్పుడు తెలీదు. పోనీ మీకు క్యాబినెట్ ఇస్తున్నప్పుడు మేము పలానా వ్యవసాయ శాఖ మంత్రి మీకు ఇస్తున్నాం అన్నప్పుడు ఇవి ఎట్లా నేను సాల్వ్ చేస్తాయి ఈ ప్రాబ్లమ్స్? మనం రైతు భరోసా ఎంత ఇస్తాము? 7 ఎకరాలకు ఇస్తామా, 8కి ఇస్తామా, 9? అది ఎక్కడొకటి పెట్టండి. సాచురేషన్ అయితే పెట్టాలి కదా, సీలింగ్ అయితే ఉండాలి కదా. చెప్పరు. ఎందుకు అనంటే చెప్తే జనాలు తిరగబడతారు కాబట్టి. ఇది మేనిఫెస్టోని పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆయన ఓట్లు పడకపోతుండే, గెలవకపోతుండే. పోనీ మేము 7 ఎకరాలకు ఇవ్వదలుచుకున్నాం, లేదు మేము ఈ 5 ఎకరాల లోపాలకు ఇస్తామని చెప్తారా? ఇప్పటికీ కూడా ఆ మాట చెప్తున్నారు. కానీ ఇన్ని వంకలు ఇన్ని తిప్పుకొచ్చి చెప్తున్నారు. ఒక్క మాట చెప్పడం కోసం ముక్కు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందని చెప్పట్లేదు. దాన్ని తిప్పుకొని ఎప్పుడు ఎలక్షన్ల దాకా తిప్పుకొస్తారు. అప్పటిదాకా కూడా చెప్పారు. అంతే. రేపు తులం బంగారం సంగతి కూడా అట్లనే చెప్తారు. ఏది ఒక క్లారిటీ లేదు. ఇక్కడ మోసపోయింది అంటే మోసం చేసిన వాడు ఎట్లాగూ చేస్తారు, కానీ ఇక్కడ నమ్మినది తప్పన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ ప్రజలే ఆలోచించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్తున్నాను నేను. ఈ విషయం పక్కా ఇంత ఘోరంగా మోసం చేస్తున్నారు అంటే ఏ మార్చి మోసం చేయడం అంటారు దీన్ని. ఇక మన నిజాలు చెప్తే దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఏముంది, ఆఖరికి పాపం రైతులు ఎంత మంచోళ్ళు అంటే 6,000 మేము 15,000 అన్నారు కదా, సరే మీకు రెండు క్రాప్లకు కలిసి 12,000 ఇస్తామంటే పోనీలే అని పెద్ద మనసు కూడా చేసుకున్నారు. కానీ ఇలా ఆ పెద్ద మనసులకు కూడా ఇలా తూట్లు పొడుస్తున్నారు. సో మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు చేసుకోండి. ఏవి విలువరు, అన్నిటికీ చేతులు ఎత్తేసారు. 2 లక్షల రుణమాఫీ ఏమైందో చూసారు కదా, ఎంతమందికి వచ్చింది చెప్పండి. ఇదేం పెద్ద దాచిపెడితే తాగేది కాదు. ఒక కరెక్ట్గా మేము ఇన్ని వేల కోట్లు పెట్టింది ఎంత బడ్జెట్లో మొత్తానికి కావాలయ్యా అంటే 41,000 కోట్లు అయితే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణమాఫీ అవుతుందని చెప్పారు. 41,000 కోట్లు కావాలి. దానికి ఏం చేసిరు? 30,000 తెచ్చిరు. 30,000 కోట్ల నుంచి ఎంత ఇచ్చారు? వీళ్ళు చెప్తున్న వాళ్ళకి 21 కోట్లు. 21 కూడా ఇవ్వలే. ఏ 15-16 కోట్లకే వాళ్ళు క్లోజ్ చేసి పెట్టారు. ఇప్పటికీ రిమైనింగ్ అంత అయిపోయింది అనేసి ప్రపంచవ్యాప్తంగా అసలు మేము చేసిన గొప్ప ఎవ్వరు చేసిరని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. రాని వాళ్ళు ఇంకా ఎదురు చూస్తారు. పోనీ వాళ్ళకి మేము ఇస్తామని చెప్తున్నా, అసలు ఆ ఊసే లేదు. కానీ మేము మాత్రం ఇంత రుణమాఫీ ఎట్లయితుంది? రుణమాఫీ ఆడ 30,000 కోట్లు పూర్తి స్థాయిలో చేస్తేనే సరిపోదు. ఈ నేపథ్యంలో పోనీ 21,000 కోట్లు అంటారు, మరి రిమైనింగ్ 9,000 కోట్లు ఏవి? ఆ సమాధానం లేదు. ఇప్పుడు ఏమంటారు? ఉచితాలే వేస్ట్ అనే పరిస్థితికి వస్తే పెట్టండి, ప్రభుత్వం మీద చేయండి, యుద్ధం చేయండి.
అసలు మీరు ఎట్లా ఇస్తారు ఈ ఉచితాలు? ఉట్టిగానే ఎక్కడో మాట్లాడడం ఎందుకు? బాజాబ్తో చెప్పురు ముఖ్యమంత్రికి, ఏం ఉచితాలు ఇవి, ఈ ఉచితాల వల్లనే కదా అంత బర్బాజ్ అయిపోయింది, అరువులకు ఇద్దాము అని చెప్పేసి మాట్లాడుండ్రి, తిరగబడుండి, నిరసన గట్టిగా వ్యక్తం చేయండి. ఇక కొంచెం కొంచెం కాదు, ఏమో అనుకుంటారు అనేది కాకుండా ఆ నిరసన అనేది కొంచెం చాలా గట్టిగా వ్యక్తం చేయండి. వాళ్ళకన్నా బుద్ధి వస్తుందేమో, ఈ మాయమాటలు చెప్పుడు బంద్ చేస్తారేమో కదా. సో మెల్లగా వస్తుంటుంది, తిరుగుబాటు మొదలయ్యింది. ఎందుకంటే జనాల్లోకి పోతే అడుగుతున్నారు, ఏం సమాధానం చెప్పాలో తెలియదు. అన్ని శాఖలకు ఇదే ఉందనుకోండి, ఇక ఒక్కొక్కటి ఇట్లా అన్ని బయటకు వస్తాయి. గుప్పిడ మూసుకున్నంత వరకే అంట కదా, తెరిస్తే అన్ని తెలుస్తాయి అన్నట్టుగా ఒక్కొక్క భాగోతం అనేది చిట్ట బయటపడుతూ ఉంటుంది అన్నట్టు. కానీ ఒకటి మాత్రం ఆలోచించండి, తెలంగాణ ప్రజలకు ఏం జరుగుతుంది అనేది ఆలోచించండి ఒక్కసారి.